గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎవరో ఒక కొత్త బాలుడు కనిపిస్తున్నాడు. అవును టీచర్, ఈరోజు ప్రేమ్ వచ్చాడు. ప్రేమ్ మరి ఇన్ని రోజులు రాలేదే? చేపల చెరువుకి కాపలాగా మా అమ్మ నాన్న వెళ్ళారు టీచర్. నేను కూడా అక్కడికి వెళ్ళాను వాళ్ళతో. 2 నెలల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. నిన్నే వచ్చాం. చేపలన్నీ పట్టేశారు టీచర్. ఇప్పుడు వేరే చెరువు చూస్తున్నారు. అప్పటి వరకు ఈ ఊర్లోనే ఉంటాం మేము. ఓహో అలాగా, అయితే రోజు వీళ్ళతో పాటు చదువుకోవడానికి రా. అలాగే టీచర్. సరే, అందమైన చేతివ్రాత గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అందమైన చేతిరాతలో మొదటి రోజు మీరు చక్కగా గుండ్రని సున్నాలు చుట్టడం నేర్చుకున్నారు కదా. అందమైన చేతివ్రాతకి ఈరోజు మరికొన్ని అంశాలు నేర్చుకుందాం. మరి పిల్లలు, ఈరోజు మీరు ఎవరైనా ఏదైనా నేర్చుకొచ్చారా? జశ్వంత్ నేర్చుకువచ్చాడు టీచర్. లేదు లేదు, అమరేష్ పాడతాడు. మీరెవరూ పాడవసరం లేదు, నేను చెప్తాను. వెరీ గుడ్ యువజిత్, నీకులాగా నేను చెప్తాను అని ముందుకు రావాలి. మరి చెప్పు యువజిత్. టీచర్, నేను ఈరోజు చెప్పేది గేయ కథ, రైతు దురాశ. ఓహో, గేయంలోనే కథ చెప్తావా? బాగుంది బాగుంది. రైతు ఒకడు ఉండెను, బాతు ఒకటి పెంచెను, రోజుకొక్క బంగారు గుడ్డు పెట్టుచుండెను. రైతు ఒకడు ఉండెను, బాతు ఒకటి పెంచెను, రోజుకొక్క బంగారు గుడ్డు పెట్టుచుండెను. ఓ బాగుంది, ఇది బంగారు బాతు గుడ్డు కథ అన్నమాట. దినదినము అమ్ముకొని కాలం గడుపుచుండెను, దినదినము అమ్ముకొని కాలం గడుపుచుండెను. అంత ఒక్క రోజున అధిక ఆశ కలిగెను, అంత ఒక్క రోజున అధిక ఆశ కలిగెను. అధిక ఆశ చేతను బాతు కడుపు కోసెను. అయ్యో, అధిక ఆశతో బాతు కడుపు కోసాడా? అధిక ఆశ చేతను బాతు కడుపు కోసెను, ఒక్క గ్రుడ్డు మాత్రమే బాతునందు చూచెను, ఒక్క గ్రుడ్డు మాత్రమే బాతునందు చూచెను. బాతు చచ్చిపోయెను, రైతు చింత చెందెను, బాతు చచ్చిపోయెను, రైతు చింత చెందెను. రైతు దురాశ చేతను ఎంతో దిగులు చెందెను, రైతు దురాశ చేతను ఎంతో దిగులు చెందెను. బాలల్లార వినుము, బాలికల్లారా కనుమా, బాలల్లార వినుము, బాలికల్లారా కనుము. దురాశ మనకు ఎప్పుడు దుఃఖము కలిగించును, దురాశ మనకు ఎప్పుడు దుఃఖము కలిగించును. ఓ యువజిత్, వెరీ గుడ్. చిన్న గేయంలో చక్కని కథను చెప్పేశావు. మరి యువజిత్కి అందరూ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ టీచర్. అందమైన చేతిరాతలు నిండు సున్నాయి కాకుండా అరసున్నా ఎడమవైపు కుడివైపు కూడా చుట్టడం ఎంతో ప్రధానం. మరి అది ఎలాగో నేర్చుకోండి. చూసారా పిల్లలు, మొదటి లైన్లో నిండు సున్నా 2 సార్లు చుట్టిన తర్వాత అరసున్నా చుట్టారు. అది కుడివైపుకి ఎడమవైపుకి కూడా చుట్టబడి ఉన్నాయి. ఈ విధంగా అరసున్నలు గుండ్రంగా చుట్టడం నేర్చుకుంటే ఈ క్రింద ఉన్న అక్షరాలను గమనించండి. సున్నలతో ఏర్పడిన అక్షరాలు చక్కగా ఉండి పైన తలకట్టు ఎంతో చక్కగా ఉంది. మరి ఈ అక్షరాలను మీరు గుర్తించగలరా? ఓ గుర్తిస్తాం టీచర్. మొదటి అక్షరం రా టీచర్. రా పొట్టలో సున్నా పెడితే అది ఏమైంది? ఠా అయింది కదా టీచర్. అవును, చక్కగా చెప్పావు. తర్వాత అక్షరం డా టీచర్. తర్వాత అక్షరం ఈ టీచర్. తర్వాత ఝ. అవును, ఈ అక్షరాలన్నీ గుండ్రని సున్నతోనూ తర్వాత అరసున్నలతో ఏర్పడినవే. తర్వాత అక్షరం దా ధా టీచర్. అవును, తర్వాత అందరికీ తెలిసినవే. అవును టీచర్. ఉ ఊ ఢ ఢ ఈ ఞ ఐ. ఓ, మొత్తం అన్ని అక్షరాలు నువ్వే చదివేశావే. ఈ రోజుకి కొన్ని అక్షరాలు గుర్తిస్తూ అవి గుండ్రంగా రాయడం కూడా
చాలా జాగ్రత్తగా నేర్చుకోండి మరి. మరి ఈ అక్షరాలను ఇంటికి వెళ్ళి సాధన చేస్తారా? చేస్తాం టీచర్. మరి ఈ బోర్డు మీద ఎంత గుండ్రంగా ఉన్నాయో అంత గుండ్రని అక్షరాలు మీ సొంతం కావాలి. ఓకే టీచర్. మరి రాధా, ఈరోజు పిల్లలకి ఏ కథ చెప్పబోతున్నావు? భంగపడిన నక్క కథ చెప్దాం అనుకుంటున్నానండి. అలాగా, మరి మొదలుపెట్టు. పిల్లలు, ఈ కథలు మీకు ముందు తెలిసే ఉండవచ్చు, కానీ మరలా తెలుసుకుని దాని నీతిని మనం గ్రహించడం, దానిని మన నిత్య జీవితంలో ఆచరించడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. అందుకే తెలిసినవైనా మరలా చెప్పుకోవడం మంచిది. ఈ కథ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అయినా చెప్పండి టీచర్, మీరు చెప్తే చాలా బాగుంటుంది, మేము వింటాము. నిజమా? అయితే సరే వినండి. భంగపడిన నక్క. ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకికి ఒక రొట్టె ముక్క దొరికింది. నోటితో దాన్ని కరుచుకుని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. కాకి ఆ రొట్టెను తినబోయేంతలో ఆ చెట్టు కిందకు వచ్చిందో నక్క. ఆకలితో నక్క కడుపు నకనకలాడిపోతుంది. కాకి ముక్కున ఉన్న రొట్టె ముక్కను చూడగానే నక్కకు నోరూరిపోయింది. నక్క ఎలాగైనా ఆ కాకి ముక్కును ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కను తీసుకోవాలని ప్లాన్ వేస్తుంది కదా టీచర్. అవును రాజు. దానికి తన పూర్వీకులు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. పూర్వం అలాగే ఒక కాకికి మాంసం ముక్క దొరికితే నక్క ఒకటి చాలా తెలివిగా దాని నోట్లో ఉన్న ముక్కను కాజేయాలనుకుంది. కాకి ఒక పాట పాడవా అంటే ఆ తెలివి తక్కువ కాకి కాకా అని అరిచిందట. ఇంకేముంది, కాకి నోరు తెరవగానే ఆ ముక్క కాస్త కింద పడిపోయింది. ఆ మాంసం ముక్క అందుకుని నక్క చకచకా పోయింది. ఆ కథ గుర్తుకు తెచ్చుకుని ఈ నక్క కూడా కాకి నోట్లోని రొట్టె ముక్క ఎత్తుకుపోవాలనుకుంది. ఓహో, కథలో మళ్ళీ నక్కకి మరో కథ గుర్తొచ్చింది, తన పూర్వీకుల కథ. కాకిని చూస్తూ పరవశిస్తున్నట్లు నటిస్తూ ఆహా ఎంత అందం అంది నక్క. కాకి దాని వైపు అయోమయంగా చూసింది. కల్తీ లేని నలుపుతో ఎంత నున్నగా ఉన్నావు కాకమ్మా. రూపమే కాదు, నీ కంఠం కూడా మధురంగా ఉంటుందని విన్నాను, నిజమేనా అని అమాయకంగా అడిగింది. కాకమ్మ, మరి నీ కంఠం వినాలనుంది, చక్కగా నా కోసం ఒక పాట పాడవు అంది తెలివిగా. మన తెలివైన కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్కను కాలు కింద పెట్టుకుని చక్కగా కావు కావు అని రాగం తీసింది. కాకి తన బుట్టలో పడట్లేదని తెలిసిన నక్క తన పొగట్టలను ఎక్కువ చేసింది. ఏది కాకమ్మా, నువ్వు నాట్యం కూడా చేస్తావని తెలుసు, ఒక్కసారి నా కోసం నాట్యం చేయవు, నీ నాట్యం చూసి నా జన్మ తరిచిపోతుంది అంటూ బ్రతిమలాడసాగింది. వెంటనే కాకి ఆ రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుని చక్కగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. నక్క అయ్యో ఏమిటి, నా ఎత్తుగడ ఫలించేటట్లు లేదే, మరో ఉపాయం ఆలోచించాలి అనుకుని కాకి నువ్వు నాట్యం చేస్తూ పాట పాడితే చూడాలని ఎంతో ఆశగా ఉంది అంది. అప్పుడు ఈ తెలివైన కాకి ఆగు, ఒక్క నిమిషం, నా కాళ్ళ దగ్గర ఉన్న ఈ రొట్టె ముక్కను తిని అప్పుడు నాట్యం చేస్తూ పాట పాడతాను అంది. అనడమే కాదు, ఆ రొట్టె ముక్కను చక్కగా తినడం మొదలుపెట్టింది. అప్పుడు నక్క ఓసిని తెలివి తెల్లారిపోను, ఈ కాకులు ఎంత తెలివి మీరిపోయాయి అనుకుంటూ నిరాశగా వెనుకకు తిరిగి వెళ్ళిపోయింది. ఉసూరుమని వెళ్ళిపోతున్న నక్కను చూసి నవ్వుకుంది కాకి. పోవే జిత్తులు మారి నక్క, నీ చావు తెలివి నాకు తెలీదా ఏమిటి, నక్క మాటలకు మోసపోయిన కాకి కదా, నాకు తెలుసులే అనుకుని రొట్టె ముక్కను కడుపు నిండా తిని ఆనందంగా ఎగిరిపోయింది కాకి. భలే తెలివైన కాకి టీచర్. మరి ఈ కథ ద్వారా మీరు గ్రహించిన నీతి ఏమిటి చెప్పగలరా? ఎవరైనా మనల్ని మోసం చేయాలని వస్తే దాన్ని ముందే పసిగట్టి మనం జాగ్రత్త పడాలి. వాళ్ళ మోసం నుండి మనం తప్పించుకోవాలి టీచర్. ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి టీచర్. అవును, మీరు చెప్పినవన్నీ చాలా చక్కగా ఉన్నాయి, కానీ ఇవన్నీ తెలియాలంటే మనకు ముందుగా ఈ కథలు కూడా తెలియాలి కదా. అవును టీచర్, ఈ కథలో ఎంతో నీతి ఉంది. ఇది మన నిత్య జీవితంలో మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కథల్లో నీతి మనకు తెలిసి ఉండడం వల్ల మనకు అవసరమైనప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. టీచర్, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం తినాలనే కొంటాము, కానీ మనం ఎప్పటికీ దానిని తినము. ఏమి టీచర్? తినాలని కొంటాము, తినలేమా? మరి అన్నంటప్పుడు కొనుక్కోవడం ఎందుకో? నేను చెప్తాను టీచర్. అది పళ్ళెం. భోజనం చేయడానికని మనం కొంటాం, కానీ మనం దానిని తినం. దానిలోనే పెట్టుకొని ఆహార పదార్థాలన్నీ ఆ పళ్ళెంలో పెట్టుకొని తింటాం. కాబట్టి పళ్ళెం టీచర్ దాని ఆన్సర్. కరెక్టేనా శాంతి?
కరెక్టే టీచర్. ఇక ఇంటికి వెళ్దామా పిల్లలు? రాధా టీచర్కి మా అందమైన ఊరు చూపించవద్దా సార్? ఓ, చూడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. పదండి మరి వెళ్దాం. టీచర్, అదిగో చూడండి సెలయేరు. మా ఊరి అందమైన సెలయేరు టీచర్ ఇది. అవును, నిన్న చూపించిన సెలయేరు ఎంతో బాగుంది. అందులో చల్లని నీళ్లతో మొహం కడుక్కున్నాను. ఎంతో హాయిగా ఉంది. ఈరోజు మరొక సెలయేరుని నాకు చూపిస్తున్నారా? సెలయేటి అంచుల్లో కాగిత పువ్వులు, మొక్కలు ఎంతో బాగుంది చూడటానికి టీచర్. ఈ ప్రదేశానికి మిమ్మల్ని తీసుకురావాలని నిన్నే వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్నాం టీచర్ ఈ ప్లేస్. ఆహాహా, పిల్లలు, నా మీద ఎంత అభిమానోరా మీకు. మీ ఊర్లో ఉన్నటువంటి అందమైన ప్రదేశాలన్నీ రోజుకొకటి నాకు చూపించేస్తున్నారే. టీచర్, మరి ఈరోజు మొహం కడుక్కోండి టీచర్. ఈ నీళ్ళు ఇంకా చల్లగా ఉంటాయి. తాగండి టీచర్, ఎంతో రుచిగా కూడా ఉంటాయి మా సెలయేటి నీరు. అవునవును, దోసెట్లో నీళ్ళు తీసుకుని తాగితే ఎంత బాగుంది. కడుపు నిండిపోయింది. రాధా, ఇక వెళ్దామా? ఇక్కడే ఉండిపోయేలే ఉన్నావే నువ్వు. అవునండి, నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. హహహ, ఉండిపోవాలని ఉందా? సరే, భోజనానికి టైం అయింది, మరి పదండి వెళ్దాం. టీచర్, మేము నిలబడిన చోటికి వస్తారా? ఎంతో బాగుంది ఇక్కడ. ఒకసారి మనము వెళ్దామండి. సరే పదా. నీ కోరిక ఎందుకు కాదనడం? రాధా, బాగుందా ఇక్కడ? బాగుందండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మాకు కామెంట్ పెట్టండి. ఈరోజు ఇంటికెళ్ళి రేపు మరలా మీకోసం వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.